సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దయాకర్ గారు చెప్పండి, ఏమిటి కులగణన, కేటీఆర్ అరెస్టు, ఈ రెండింటి మీద మీ అభిప్రాయాలు చెప్పండి. గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, పెద్దలు ఇద్దరికి కూడా, ప్రేమేందర్ రెడ్డి గారికి, దేవిప్రసాద్ గారికి కూడా. అయితే కేటీఆర్ అరెస్ట్, కేటీఆర్ ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని ఎవరు చెప్పిండ్రు? పాపం గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు తడుపుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నది. అంటే రిమాండ్ రిపోర్ట్ లో ఆయన పేరు పెట్టారు కదా, అట్లాగే ఈ గవర్నెన్స్, అదే ఈ ఫార్ములా రేసింగ్ దాని మీద గవర్నర్ గారికి ఫైల్ పంపించారు కదా, అందుకని. ఇప్పుడు మేము ఎలక్షన్ టైంలో రాహుల్ గాంధీ గారి నుంచి కిషన్ రెడ్డి గారు, మోదీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ వరకు కూడా మీరు అవినీతి చేసిందని మేము ఎలక్షన్స్ లో ప్రచారం చేస్తూ ఏకంగా రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం కట్ట మీద నేను నిలబడి ఈ 1,00,000 కోట్లు గక్కిస్తా అని. మరి అవినీతి చేస్తే వదిలేద్దామా? ఒకవేళ అది అవినీతి కూపంలో ఉన్నా కూడా వదిలేద్దామా ఎవరినైనా సరే? అది కేటీఆర్ గారు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జెడ్ కానీ, ఈవెంతో కేసీఆర్ గారు కానీ. అంటే అవినీతి చేసి రైతుల చాటుకు దాచుకుంటా, అవినీతి చేసి హైడ్రా దాటిని దాచుకుంటా, అవినీతి చేసి మూసి నదిలో దాచుకుంటా అంటే కలవదు కదా. అవినీతి చేస్తే డెఫినెట్ గా ఎవరైనా సరే దానికి శిక్ష అనుభవించాల్సిందే. అది ఇంకా తేలలేదు కదా. ఇప్పుడు దాంట్లో పెట్టినాం ప్రాసిక్యూషన్, దాంట్లో ఎంక్వైరీ దాంట్లో ఉంది. ఎంక్వైరీలో కనుక ఈయన ఫోన్ నుంచి ఆర్డర్స్ కనుక కలెక్టర్ మీద దాడి చేయమని పోతే డెఫినెట్ గా కేటీఆర్ లైఫ్ రాజకీయాలకి మచ్చ. ఇలాంటి అసహనపు రాజకీయాలు సరే, వాళ్ళకు రైతులకు ఎంత హక్కు ఉంది, చట్టం ద్వారానే ఎంత హక్కు ఉంది మీకు తెలుసు కదా. వాళ్ళు భూములు ఇవ్వకుండా కూడా ఉండొచ్చు, ఆ హక్కు కలిగి ఉన్నారు. వాళ్ళని కన్విన్సింగ్ చేసే పరిస్థితే కలెక్టర్ కానీ లేదంటే అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ చేస్తారు. ఏదైనా కానీ చూసుకుంటే వేసేయాలంటే ఎట్లా రౌడీజం అయింది. మీరు 20,000 ఎకరాల పైచిల్లు సేకరించారు. మీరు ఎన్ని దగ్గరలో వేసేసిండ్రు? మీరు కలెక్టర్లను లేకపోతే పోలీసులను మేమే ప్రత్యక్ష సాక్షులం కదా, మేమే జైల్లో పడ్డాం కదా. ఈవెంతో ఏంది మనకు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నాడు వంటేరు ప్రతాప్ రెడ్డి గారని, నేను నా కళ్ళతో చూసిన తనను కొడుతుంటే ఎట్లా గొడ్డును బాధినట్టు బాగుతుంది. ఆయన అక్కడ ఎర్రవెల్లిలో లేకపోతే ఎట్టిగడ్డ కృష్ణాపూర్ లో రైతులకు అండగా ఉండని మీరు పోలీసులు కొట్టిన తీరు నాకు తెలుసు. నేను వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా చూసిన. 7 307లు పెట్టి నెల రోజులు బయటకు వెళ్లకుండా చేసి, అంటే ఈ లెక్కన పోలీసులు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ రాష్ట్రంలో అయినా, ఏపీలో ఇప్పుడు అరాచకం జరుగుతూ ఉంది పోలీసుల ద్వారా. ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి. ఈ లెక్కన మీరు వచ్చిన తర్వాత పోలీసులు కాస్త సంస్కారవంతంగా, అంటే సంస్కరణలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా? ఒక్క మాట, మీరు వెంకటరెడ్డి గారి కుటుంబాన్ని చూడండి పరిస్థితి. ఒక పోలీస్ అధికారి గాయాల పాలై హాస్పిటల్లో ఉన్న పరిస్థితి, అది దాన్ని ఎవరూ సమర్థించకూడదు. కలెక్టర్ల మీద, పోలీస్ అధికారుల మీద దాడులు చేయడాన్ని ఎవ్వరూ సమర్థించకూడదు, తప్పే, దాంట్లో అనుమానం. అయితే ఇక్కడ దయాకర్ గారు ఒక చిన్న ప్రశ్న, ఏమనుకోవద్దు అడ్డం పడ్డాను. జనరల్గా ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో దీన్ని అధికారుల మీద దాడిగా చూస్తారా, రైతుల పోరాటంగా చూస్తారా? రైతులను అరెస్ట్ చేయడాన్ని మరి తర్వాత అది పెద్ద ఇష్యూ అవుతుందా? లేదు వాళ్ళని కేవలం ఈ దాడులు చేసిన వాళ్ళగానే పరిగణిస్తారా? నేను ఐజీ గారి నుంచి మొదలు పెడితే ఎస్ఐ గారి వరకు చెప్పిన, మా జేఏసీ పాత మిత్రుడే ఒక ఆయన అక్కడ ఉండి చెప్పిండు, సార్ మీరు కుట్ర కోణంలో భూములు లేకపోయినా అక్కడ దాడులకు గురిగొలిపిన వాళ్ళ మీద కేసులు పెట్టండి, రైతులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఏంటి వీళ్ళకి రాజకీయం చేసుకుంటుండ్రు అని చెప్పి మీరు వాళ్ళతో కలిసి ఉండకండి, మీది హక్కుల కొరకు పోరాడుకోండి, కానీ వీళ్ళతో ఈ ఎవరైతే దాడుల సంస్కృతిని వాళ్ళతో ఉండకని చెప్పి పంపించండి అని చెప్పినాం. మేమే రైతుల మీద ఎవరి మీద కేసులు ఉండవు. నేను బాజాప్తా ఏ రైతు మీద కేసు ఉన్నది అని అంటే నేను బాధ్యత వహిస్తా సార్ దానికి. ఎందుకంటే నేను తిరుపతి రెడ్డి గారితో మాట్లాడినా, అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడినా. దీంట్లో ఇప్పుడు మన ఎవరు కేటీఆర్ మాట్లాడుతుంది చూసినా, రైతుల కోసం జైలుకైనా పోతా, ఎన్నిసార్లైనా పోతా, ఉద్యమంలో పోయినా, నేను ఇప్పుడు పోతా. ఇది ఇట్లాంటి ఏమంటారు కుట్రలు చేసేటోళ్ళు మళ్ళీ రైతుల మాట దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క రైతును కూడా అరెస్ట్ చేయొద్దని మన సాక్షి ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది క్రిమినల్ కాన్స్పిరసీ చేయడం వెనుక, పట్నం నరేందర్ రెడ్డి గారిని ప్రొవోక్ చేయడం వెనుక ఉన్న వ్యక్తుల యొక్క వివరాలు దాంట్లో ఉన్నాయి. కేటీఆర్ది కూడా ఉంటది డెఫినెట్ గా ఉంటది. ఏంది దాదాపు 6 ఫోన్లు పైచిలుకున్నాయని చెప్పేసి
ఆ పోలీసు నుంచి వస్తున్న ఒక అఫీషియల్ లీక్ కాదు కానీ అది వస్తున్న పరిస్థితి. మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటే పోయి ఆడికి పోయి అశోక్ నగర్ లో 50 మందిని డంప్ చేసి అక్కడ గొడవ చేస్తారు. ఫ్రీ బస్ ఇస్తామంటే పోయి ఆటో వాళ్ళని కొంత టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న వాళ్ళని గొడవ చేస్తారు. మూసికాడికి పోతామంటే మేము అడ్డం పడతామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలను పెట్టి అట్లా చేస్తారు. మీరు పని చెయ్యండి మేము చేస్తాం రా నాయన అంటే ఇప్పుడు ముచ్చెర్ల ఉంది, దాదాపు వాళ్ళు ఎంత 14,000 పైచిలకు నిమ్స్ ముచ్చెర్లకు సేకరించిండ్రు. ఇట్లనే అడ్డుకున్నామా మేము? అవసరమైతే రైతుల పక్షాన కొట్లాడి కేసులు వేసినాం. అప్పుడు ఏమన్నాడు దామోదర నరసింహ గారికి, దేవిప్రసాద్ గారికి బాగా తెలుసు, ఒక ముఠా నాయకుడు మొత్తం ఇది చేస్తున్నాడు అంటే రైతుల పక్షాన్ని నిలబెడితే మేము ముఠా నాయకులం. మీరు ఇలా దాడులు చేసి రౌడీజం మాదిరిగా ఇలా దాడులకు అధికారులనే ఒక ఐఏఎస్ మీద దాడి జరిగిందంటే దేశవ్యాప్త చర్చ జరుగుతున్నది. అంటే ప్రభుత్వం ఈ రోజు వైఫల్యం చెందిందని మీలాంటి వాళ్ళు అంటారు. అంటే ఐఏఎస్ మీద రేపు రాయి తీసుకొని శ్రేష్ఠ ఏమైనా అవ్వకూడదు. అయితే అంటే పోలీసు మేము మెతకగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం చట్టంలో ఉంది కదా సార్. ఎక్విజిషన్ అంటే గుంజుకోవడం, లాక్కోవడం కాదు, ప్రజలను ఒప్పించాలని. ఇప్పటికీ 4 times అక్కడ ఎక్విజిషన్ మీద రివ్యూ అయింది. వాళ్ళని అది సురేష్ అనే పిల్లగాడు ఇక్కడ ఎక్కడైతే ప్రభుత్వం సేకరించడానికి ఏర్పాటు చేసిన మీటింగ్ కాదని అక్కడ రైతులు ఉన్నారని చెప్పి ఒక 5-6 వేల మంది ఉన్న కాడికి తీసుకుపోయి అదొక మాప్ దగ్గరికి తీసుకుపోయి దాడి చేయించిన పరిస్థితి ఉన్నది. ఇది నా ప్రతిపక్షం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఇప్పుడు మేము ఎవరి కొరకు చేస్తున్నామండి అది? ఇలా ఫార్మా అంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, నిమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉన్నది, దామగుండం అంటే అది రాడార్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. ఇది సెంట్రల్ స్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళు వేసిన వాటిని ఇలా గజ్వేల్లో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి సేకరించనియలేదా, సిరిసిల్ల సేకరించనియలేదా, సిద్దిపేటలో సేకరించనియలేదా? ఇలా ముఖ్యమంత్రి ఓన్ కాన్స్టిట్యున్సీలో తను కూడా నేను మా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటా, అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంది? ముచ్చెర్లలో చాలా మంది రైతులు కోర్టుల కేసులు వేసింది. అది అసైన్మెంట్ భూమి ఉన్నది, భూదాన్ భూమి ఉన్నది, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. నేను కన్విన్స్ చేసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గ అభివృద్ధి కూడా చేస్తే ఇగో ఇట్లాంటి దాడుల సంస్కృతి ప్రొవోక్ చేస్తున్నారు. దీన్ని సమర్థిద్దామంటే సమర్థిద్దాం. దాని మాట నన్ను చేసే పనులన్నేమో క్రిమినల్ పనులు ఉంటాయి. నేను రైతుల కొరకు పోతా, నేను వాళ్ళ కొరకు పోతా. ఇలా ఎన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో హైడ్రాకు సంబంధించిన వాటిల్లో చెరువుల్లో మొత్తం ఆక్యుపై కోసం ఇచ్చింది కేటీఆర్ కాదా? మున్సిపల్ శాఖ మంత్రి ఆయనకు తెలియదా? కాబట్టి ఇలాంటి అవినీతి అక్రమాలు చేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తూ మేము ప్రజల కొరకు అరెస్ట్ చేస్తామంటారు. మాకు తెలియదు ఇక వీళ్ళే అరెస్ట్ అయిండ్రు, ఉద్యమాల్లో పోయి జైల్లోకి పోయిన మేము పోలే. మేము ఎట్లా కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా తీసుకుపోయి జైల్లో పెట్టిన సంస్కృతి ఉంది, కానీ మేము అది పెట్టదలుచుకోలే. ఎప్పుడైతే ప్రాసెస్ లో ఎంక్వైరీలో వీళ్ళు ముద్దాయిలని తేలితే డెఫినెట్ గా అరెస్ట్. అయితే దీంతో పాటు కులగణన గురించి కూడా మాట్లాడతారా? దీంతో పాటు కులగణన గురించి మాట్లాడతారా లేదా తర్వాత మాట్లాడతారా? సార్ నేను ఒకటే గురించి మాట్లాడుతున్నాను కావాలి కూడా, ఇది జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వంగా కులం కాలం పెట్టమని 2025లో ఎన్యుమరేషన్ లో కులం కాలం పెట్టమని చెప్పి మేము ఇలా ఒక డిమాండ్ పూర్వకంగా రాహుల్ గాంధీ ఈ రోజు అన్ని రాష్ట్రాలు, మేము పాలించే రాష్ట్రాల్లో కుల జనగణన తీసుకుంటున్నాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వంగా ఒక రెజల్యూషన్ తీసినాం. పోయినసారి కేసీఆర్ గారు తీసిన ఏదైతే జనగణన ఉందో అది సెన్సెస్ కు వ్యతిరేకంగా చేసిండు కాబట్టి అది డిస్క్లోజ్ చేయడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు మేము అఫీషియల్ గా అసెంబ్లీలో రేపు రెజల్యూషన్ కూడా తీసి దాని కుల జనగణన ఎందుకు ఓబీసీల నుంచి ఎస్సీ ఎస్టీలే కాదు అగ్రవర్ణాల్లో పేదల ఆర్థిక స్థితిని కూడా బయటపడటానికి మేము చేస్తున్నాం. ఇది మోదీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక విధానం. దానికి బీజేపీ ఎట్లా స్పందిస్తుంది, లేదంటే ఎవరు మన టీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుంది? బీసీలకు మేము మోసం చేసినాం, బీసీలకు మేము ముఖ్యమంత్రి చేయలేదా అంటాడు మనోడు కేటీఆర్. నేను అంటున్నా ఈ రోజు 1931 తర్వాత ఇప్పుడు కుల జనగణన కొరకు ప్రయత్నం జరుగుతుందా, దేశవ్యాప్త ఉద్యమం జరుగుతుంది. దానికి మీరు సహకరిస్తారా, లేదంటే బీజేపీ ఎక్కొట్టే విధంగా బీజేపీకి అనుకూలంగా మీరు మారుతారా? ఇది మీరు తెలుసుకోండి. అంటే మీరేం అనుకోవద్దు దయాకర్ గారు, మాబోటి వాళ్ళని కూడా గత 50-60 ఏళ్ళుగా, అంత ముందు కూడా తెలుసుకునే వాళ్ళను తెలుసుకున్నాం, తర్వాత 50-60 ఏళ్ళుగా చూస్తున్నాం కదా. ప్రతిసారి రిజర్వేషన్లు లేదా ఇంకోటి బలహీన వర్గాలు అంటారు, కానీ సీఎం పదవి ఇటువంటి వచ్చినప్పుడు మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సుమా, అగ్రవర్ణాల వారికే ఇస్తున్నారు ఏ రాష్ట్రం, అనేక రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో. అలాంటప్పుడు ఈ కులగణన ద్వారా మేము పలానా మెజారిటీ క్యాస్ట్కి పదవి ఇస్తామని చెప్పే ధైర్యం ఏ పార్టీకైనా ఉందా? నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ జనరల్ ప్రశ్న ఇది. సార్ మన పక్కన భూపేష్ బఘేల్ గారు చేసినాం కదా సార్, మన పక్కనే కదా ఛత్తీస్గఢ్. చన్నీని అమరేందర్ సింగ్
తీసుకొని ఒక దళితుని చేసినాం కదా సార్. అవకాశం వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ కంపల్షన్ లో ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. రేపటి రోజున ఓబీసీ కార్డు అనేది ఏం లేదు సార్. అవసరమైతే ఎస్సీలు కూడా కావచ్చు. ఎప్పుడు ఒకే సామాజిక వర్గం రెడ్లే అవుతారనే ఆలోచన కూడా ఉండదు కదా. రేపటి రోజున మార్పు కావచ్చు. కానీ నేనేమంటున్నా ఇది ఒక సామాజిక అంశము దేశంలో కాదుగా. ఇప్పుడు మీరు కాదు సర్వే కులాన్ని వరకు పరిమితం అయితే అదో రకం. కానీ ఈ 75 అంశాలు ఏంటండి బాబు? ఒక్కొక్కళ్ళ దగ్గర 70 గంటన్నర, అది కొంచెం మాబోటాళ్ళకి కూడా ఏంది ఇంతసేపు ఎట్లా అబ్బా అనే ఫీలింగ్ అయితే వస్తా ఉంది. చెప్పకుండా ఉండే హక్కు కూడా కలిగి ఉన్నారు సార్. చెప్పండి వాళ్ళ వివరాలు అడిగితే కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాలనుకుంటే చెప్పనక్కర్లేదు. వచ్చినాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాదు. మీరు మీ గవర్నమెంట్కి చెప్పండి, వచ్చినాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏంటి, మీరు పంపించే సిబ్బంది చెప్పేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని దృష్టిలో ఉంచుకుని సింపుల్గా ఉండాలి సర్వేలు ఏమైనా సరే. అంతేగాని ఇప్పుడు కేసీఆర్ గారు చేశాడు, అప్పుడు ఏం చేశాడు ఆయన? మేమంతా కూడా ఎక్కడెక్కడో ఉన్నాళ్ళం, ఊళ్ళు వదులు అర్జెంట్ పనుల మీద వెళ్ళిన వాళ్ళం, వేలకు వేలు ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఏమైంది? ఆ డేటా అంతా ఏమైందండి? కేసీఆర్ గారు చేసిన నిర్వాహకం అది తప్పు కదా. అప్పుడు అది అట్లా కాకుండా ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మరి ఆ డేటాను మీరు ఎందుకు వాడుకోలేకపోయారు అనేది కూడా ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు చేసేది అన్ని రకాలుగా రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా న్యాయపరమైన చిక్కులు ఏ చట్టం ఏమన్నా చేశారా మీరు? చట్టం ఏం చేయలేదు. ప్లస్ ఈ మధ్య కదా మరి ప్రజాపాలన అని చెప్పి కొన్ని లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. వాటి సంగతి ఏంటని అడుగుతున్నారు చాలా మంది. డెఫినెట్ గా రేపు అసెంబ్లీలో రిజల్యూషన్ అయితే సార్ ఎన్యుమరేషన్ అనేది రైట్ఫుల్ గా ఓబీసీ నుంచి కొంత డిమాండ్ ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు దానికి ఓబీసీల కొరకు చిత్తశుద్ధి ఉన్నది లేదు అనని నేను. దీనికి సహకరించండి. నందినగర్ ఎందుకు అడ్డుకుంటుండ్రు? నందినగర్ ఎన్యుమరేట్ మాత్రమే ఎందుకు సస్పెండ్ అవుతున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు. అది మళ్ళీ అక్కడ కూడా వచ్చి కేటీఆర్ వైపు చేతులు చూపిస్తున్నాయి. మీరు అడ్డుకోరి మొత్తం అంతా టార్గెట్ కేటీఆర్ అనమాట. టార్గెట్ కేటీఆర్.